కుంభరాశి వారందరికీ ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతూ ఉండగా అర్ధాష్టమ కుజుడు షష్టమ బుధ గురు శుక్ర సంచార స్థితి, గ్రహాలు చాలా అనుకూలంగా లేవు. ఇలాంటి కాల సమయంలోనే కుంభరాశి వారి యొక్క జీవితం తారుమారయ్యే పరిస్థితి అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే రాహు, ధనావాకు కుటుంబ స్థానంలో శని సంచార స్థితి, అర్ధాష్టమ కుజుడు 6వ స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు మౌనం, ఏకాగ్రత, దూకుడుతనం పనికిరాదు, ఆవేశం అసలే పనికిరాదు. పెద్దవారు, తల్లిదండ్రులు, గురువులు, విజయ పరంపర ఎవరైతే కలిగి ఉంటుందో వారి సలహాలు సూచనలు ఇప్పుడు మీకు అవసరం. లేదా నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నేను మోనార్కును అని మీరు అనుకుంటూ ఉంటారు. మంచివారే, కానీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టకపోతే వర్షాకాలంలో నించొని నేను తడవకూడదు అని మీరు ఎలా అనుకుంటూ ఉంటారు. నువ్వు ఎక్కడ నించున్నావు? పంచభూతాలలో ఒక భూతం దగ్గర నించున్నావు. తడవకూడదు అనుకుంటే గొడుగు అవసరం, గూడు అవసరం, పెద్దవారు చెప్పినట్టు అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. కాకపోతే అన్ని రాశులతో పోల్చుకుంటే రాశి వారంత తెలియపరులు ఎవ్వరూ ఉండరు. కానీ అన్నీ మాకు తెలుసు అనుకుంటూ ఉంటారు. కానీ అన్నీ అందరికీ తెలుసు, మనం పాటించమని చెప్పి గమనించాలి. కనుక ఇలాంటి కాల సమయంలోనే ఏకాగ్రత, ధ్యానం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు.